హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 8 మందికి అన్యాయం. 8 మందికి అన్యాయం అని ఎందుకు చెప్తాను ఫస్ట్. చాలామంది చాలామంది ఇప్పుడే లవ్ ట్రాక్స్ కూడానంట అగ్ని పరీక్షలో. ఆ అగ్ని పరీక్ష నుంచి లవ్ ట్రాక్ అని ఒకటి పెట్టుకొని పోతే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న నిబ్బా పనులు చేయకపోతేనే బాగుంటుందేమో ఐ థింక్ నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత లవ్ ట్రాక్స్ పెట్టుకున్నారంటే ఇప్పుడే లవ్ ట్రాక్స్ అని ఇదని అదని లవ్ ట్రాక్స్ అని చాలా చాలా విచిత్రంగా ఉన్నారంట. మళ్ళీ ఏమో చూడాలి ఏం జరుగుతుందో. విచిత్రమైన కథలు మనకు. తర్వాత షూటింగ్ ఎలా జరిగింది, షూటింగ్లో ఏం జరుగుతుంది, మీకేమనిపిస్తుందో కూడా నేను చెప్తాను. తర్వాత నిన్న చాలామందిని మీరొద్దు అని కూడా చెప్పి చాలామందిని ఇగ్నోర్ చేసేసారంట. అదెందుకో కూడా చూద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. హెల్త్ బాగాలేదండి, ప్లీజ్. హెల్త్ బాగాలేదు కాబట్టి స్లోగా వీడియోలు చేశాను. కుక్ విత్ జాతి రత్నాల వీడియో కూడా చేయాలి ఈరోజు అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాను పక్క చేయడానికి అయితే ట్రై చేశాను. హెల్త్ అస్సలు సహకరిస్తలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. హెల్త్ కన్నా ముఖ్యం ఏది కాదు, కానీ ఫైనాన్షియల్గా కూడా ఉండాలి కదా అని ఒక థింక్తోనే నేను ఇలా చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం మాట్లాడుకుందాం. ఒక 8 మెంబర్స్కి చుక్కలు అంటే నిన్న మాత్రం చుక్కలు చూపించారంటే ఒక్కొక్కరికి ఏం జరిగింది ఏంటో. మనము క్రికెటర్ మంచి వాళ్ళని అందరినీ తీసేశారంట. అది కూడా ఎందుకో మనం తెలుసుకుందాం. మంచి వాళ్ళని తీసేయడం అయితే నాకు అసలు నిజంగా నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో చెప్పండి. మార్నింగ్ నుంచి మార్నింగ్ ఉదయం 8 o'clock స్టార్ట్ అయ్యి నెక్స్ట్ టైం 4-5 వరకు అలానే ఉందంట షూటింగ్. అంత ఘోరంగా చేశారంట. ఎవరెవరికి ఇయర్ కట్స్ చేయించారు, లవ్ ట్రాక్స్, వాళ్ళ ఎక్స్ లవర్స్కి కాల్ చేయించారు. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కొంతమంది జాబ్ రిజైన్ చేసి కూడా వచ్చారంట. జాబ్ రిజైన్ చేసి వచ్చి ఇక్కడ స్ట్రగుల్ పడొద్దేమో అనిపిస్తుంది. సరే, ఫస్ట్ కొంతమందికి వినీత్ నారాయణ్, సాంబశివరావు, గౌతమ్, యాంకర్ ప్రియా కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ నిన్న ఆడిషన్ జరిగింది. మనందరికీ తెలిసింది. ఆడిషన్ జరిగినప్పుడు గౌతమ్కి 1 green ఇచ్చారంట, ప్రియాకు 1 green వచ్చిందంట. చాలామందిని ఎలిమినేట్ చేశారు. చాలామందిని డైరెక్ట్ ఎలిమినేట్ చేయడానికి, డైరెక్ట్ పంపేయడానికే పెట్టారంట. అంత ఎందుకు? అదే చాలామంది పాపం కదా, ఎంత ఘోరంగా చాలా మందిని ఎలిమినేట్ రెడ్స్ ఇచ్చేసారంట. చాలా ఘోరంగా. తర్వాత మనం ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఇంకొక 4 days అనుకుంటా, 3 days స్టార్ట్ అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయితే మనము ఆ ఎపిసోడ్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయినాయంటే నేను పక్కా ఆగను, వీడియోలు చేస్తూనే ఉంటా. వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. కొందరికి గ్రీన్ ఇచ్చారంట, కొంతమందికి రెడ్స్ ఇచ్చారంట. చాలామందిని వెంటనే గౌతమ్ ఇంకా అదేంటారు 21 మందిని సెలెక్ట్ చేశారంట. వెనక వెంకట్, హేమంత్, గౌతమ్ వీళ్ళు కొత్త పేర్లు. మరో 8 మంది బయటకు వచ్చారంట. అది ఎందుకు? ఒక 8 గ్రీన్ వచ్చిందంట. క్రికెటర్స్కి గ్రీన్ వచ్చిన వాళ్ళని కూడా తర్వాత కొంతమంది అక్కడ ఉన్న స్టేజ్ పైన ఉంటారు కదా, వాళ్ళ అందులో కొంతమంది 8 మెంబర్స్ని పిలిచారంట. 8 మెంబర్స్ని పిలిచి ఏం చేశారంట, 8 మెంబర్స్ ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరూ ముందుకు రమ్మన్నారంట. ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళని ఏమని చెప్పారంట, మీరు డైరెక్ట్ ఎలిమినేట్ వెళ్ళిపోండి అన్నారంట. ఏంటది? నాకైతే విచిత్రం అనిపిస్తుంది. అదే డైరెక్ట్ ఎలిమినేట్ మీరు వెళ్ళిపోండి, ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది.
అరే! ఎందుకు ఎలిమినేట్ కావాలి? ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళేం చేశారు? ఏంటి ఇంతకు? మనం ఇవన్నీ తెలుసుకున్నాం. వెనక వెళ్ళిపోండి అని చెప్పారంట. వెనక ఏం 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 ఒకాయన ఏమన్నాడంటే, ఎందుకు డైరెక్ట్ ఎలిమినేట్ మీరు ఏదైనా గేమ్స్ పెట్టి మీరు డైరెక్ట్ తీసుకొని 2 గ్రీన్స్, 3 గ్రీన్స్, 2 గ్రీన్స్, 1 గ్రీన్ ఇచ్చిన వాళ్ళే కదా! మళ్ళీ మీరు డైరెక్ట్ ఎలిమినేట్ ఏమన్నా గేమ్స్ పెట్టండి. గేమ్స్ పెట్టినాక మేము ఆడకపోతే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పారంట. అందులో తప్పేముంది ఫ్రెండ్స్ నిజం చెప్పండి. నాకైతే తప్పేమనిపియలే. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోకపోతే మేము వెళ్ళిపోతాం అన్నారంట. వెళ్ళిపోతామంటే లేదు లేదు మీరెళ్ళిపోండి. మీరు ముందు వెళ్ళిపోండి అని పెట్టారంట. నిజంగా వరస్ట్ అనిపించింది. నిజంగా ఏంట్రా బాబు ఇంత వరస్ట్ ఏంది మీరు? ఇంతనన్నా తెలివుందా మీకు? ఇంతనన్నా సెన్స్ ఉందా మీకు అనిపించింది. అంత వరస్ట్ అనిపించింది. తర్వాత సాక్షి, రమ్య, గౌతమ్ వీళ్ళందరినేమో ఎలిమినేట్ చేసేసారంట. డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసినప్పుడు అయితే ఆల్రెడీ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళెవరు? డైరెక్ట్ వాళ్ళు సేవ్‌గా అదేంటంటారు రాజకుమారి గారు, మిథిలేష్, ఆర్‌జే చరణ్ వీళ్ళు ముగ్గురు తప్ప అందరూ మళ్ళా ఆడిషన్‌లో ఉంటాయి. మళ్ళా ఆడిషన్స్ ఉన్నాక మళ్ళా వాళ్ళకి గేమ్స్ పెడతారు. మళ్ళా గేమ్స్ పెట్టినాక వాళ్ళని చేసి ఎలిమినేషన్ చేపిచ్చి, నామినేషన్ చేపిచ్చి అవన్నీ చేపిస్తారు. మనందరికీ తెలిసిందే. అయినాక మన ఇండియన్ గాని ఫ్లూటాని తీసుకొని ఆయన సెలెక్షన్ చేసి ఆయనకు మళ్ళీ పైసలు ఇచ్చి టికెట్ వేసి మరీ వీళ్ళని తీసుకున్నారంట. నాకైతే అది వరస్ట్ అనిపించింది. అరే మీకు అంతగానం వేరే దేశం వాళ్ళే నచ్చితే అంతగానం వేరే వాళ్ళే మీకు నచ్చితే వాళ్ళ వాళ్ళనే వాళ్ళతోనే ఉండొచ్చు కదా! ఇలా పెట్టి ఎందుకు కామన్ వాళ్ళని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. కామనర్స్ పాపం కామనర్స్ అని పేరు పెట్టాలి. మీరు నచ్చిన వాళ్ళని తీసుకోవాలి. మీరేమో కొంతమంది వీడియోలు చేస్తున్నారు. పాపం అనిపిస్తుంది. వాళ్ళకి చుక్కలు చూపించారంటే 3 రోజులు. 3 రోజులు తిప్పిపిచ్చిండ్రు. డైరెక్ట్ ఎలిమినేషన్ చేశారు. ఏంటి ఇంతకు ఫ్లూటాని డైరెక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు ఫ్లూటాని డైరెక్ట్ మీరు ఇందులో తీసుకోవచ్చు కదా! డైరెక్ట్ మీరేమంటారు మన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లాగా తీసుకోవచ్చు కదా! ఇక్కడికెళ్ళి తీసుకొని ఒక కామనర్స్‌ని మాత్రం పక్కా ఒక కామనర్స్‌కి మాత్రం అన్యాయం జరిగినట్టే కదా! మీకేమనిపించింది? ఇప్పుడు ఒక ఫ్లూట్ మీరు తీసుకుంటున్నందువల్ల కామనర్‌కి అన్యాయం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. కామనర్‌కి అన్యాయం జరిగిందని నేను చెప్తాను. అలా చాలామందిని చాలా విషయాల్లో అలానే జరిగాయి. ఎంత వరస్ట్ అనిపించిందో అంత వరస్ట్ అనిపించింది. వెనక మిగతా ఉన్నవాళ్ళేంటంటే అమన్, మసూన్, రోహిత్ నాయుడు, శాలిని, రుచిత, లైఫ్ ఆఫ్ సుమ, దీపక్, వ్యాకర్ణి, షష్ఠి వ్యాకర్ణి, మిస్ అపూర్వ, బాగి తుళ్ళూరి, యాంకర్ ప్రియ, ఝాన్సీ, సింగర్ ఝాన్సీ, ఇట్లా కొంతమంది ఉన్నారు కదా! వాళ్ళని ఆర్‌కే, రామకృష్ణ ఐ థింక్ రామకృష్ణ అనుకుంటా అతను. వీళ్ళందరికీ మళ్ళా గేమ్స్, టాస్కులు పెట్టినాక టాస్కులు 4 పెట్టారు. 5 టాస్కులు పెట్టేశారు. 5 టాస్కుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాస్క్ ఏంటంటే కొన్ని కూరగాయల జ్యూసులు ఏమో ఉన్నాయంట. ఆ జ్యూసులు ఏంటంటే తాగాలని చెప్పారంట. ఆ జ్యూస్ మీరు తాగాలని చెప్తే అది శాలిని తాగిందంట. శాలిని డైరెక్ట్ సేవ్ పోయింది. తాగేసిందంట. తర్వాత వేరే వాళ్ళు తాగలేరంట. సెకండ్‌దైనా వాళ్ళ ఎక్స్, మన ఎక్స్ అంటున్నా. మనకి ఎక్స్ ఎవరు లేరు. లవ్ చేసినోళ్ళని మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి. వాళ్ళ ఎక్స్ అంటే ఇప్పుడు కొంతమందిని పిలిచారంట. కొంతమందిని పిలిచినాక మేమొస్తాం అని చెప్పారంట. కనుక ఈమె షష్ఠి అదేంటంటారు వాళ్ళ పేరు వస్తలేదు. కొంతమంది వచ్చారంట. కొంతమంది మా ఎక్స్ కాల్ చేస్తాం, మేము ఎక్స్ కాల్ అదృష్టం కొద్దీ ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయలేరంట. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఉంటుందండి. ఏ ఎక్స్ ఫోన్ చేయనంట. ఓన్లీ షష్ఠి వ్యాకర్ని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకటే లిఫ్ట్ చేశారంట. లిఫ్ట్ చేస్తే 2 మినిట్స్ 3 మినిట్స్ టైం ఇచ్చారంట. 3 మినిట్స్ 2 మినిట్స్ టైం ఇస్తే ఎంతసేపు మాట్లాడాలి ఏదో ఉంటుంది కదా! అయితే 2 మినిట్స్ 3 మినిట్స్ టైం ఇచ్చారంట. టైం ఇస్తే తన 1 మినిట్ ఏదో మాట్లాడి ఆయన గొడవ పడి అంటే ఏదో అన్నాడంట. ఏదో అని మళ్ళీ తర్వాత ఇంకా అయిపోయిందంట. అప్పుడే మాకు కట్ చేశారంట. అలాంటి కొన్ని విచిత్రం అయినాక
థర్డ్ టాస్క్ అయితే వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తూ నా బతుకు అని ఒక టాటూ వేసుకోవాలంట. ఎవరైనా బిగ్ బాస్ అగ్ని పరీక్షకైనా బిగ్ బాస్కైనా పోయినప్పుడు టాటూ వేసుకోవడానికి తూ నా బతుకు అనే టాటూ వేసుకుంటారు. అరే టాటూ అంటే ఏమనుకుంటారు, బిగ్ బాస్ అన్న కన్నన్న, లేకపోతే మన ఉంటుంది కదా కామన్గా బిగ్ బాస్ కన్నన్న, లేకపోతే మన ఏమంటారు కామన్గా ఐ లవ్ బిగ్ బాస్ అన్న, ఏదైనా ఒకటి వేసుకోవాలి. కానీ ఆర్కే మీన్స్ రామకృష్ణ అనుకుంటా అతని పేరు. అతనికి ఏంటంటే నవరసాల ఏదో అంట ఆయన పేరు, నాకు అంత ఐడియా తెలియదు. అయితే అతన్ని తూ నా బతుకు అనే ఒక టాటూ వేసుకోవాలంట. అది తీసుకోవచ్చు, టాటూ మళ్ళీ తీసుకోవచ్చు, కాదని నేను చెప్తలేను. కానీ అలాంటి టాటూస్ ఏంది, అంత వరస్ట్ టాటూస్ ఏందబ్బా. నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే ఏంది తూ నా బతుకు అనే టాటూసా, ఇంత వరస్ట్ టాటూసా, మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. తూ నా బతుకు టాటూస్ ఏంద్ర బాబోయ్, మీరు ఏం చేస్తున్నారమ్మా తల్లి అని అనిపించింది నాకు. తర్వాత కొంతమంది హెయిర్ కట్ చేయడానికి ఆల్రెడీ మన బిగ్ బాస్ అందరికీ తెలుసు. అగ్ని పరీక్షలు కూడా లాస్ట్ టైం మన ఎవరికి హరీష్ గారు కూడా హెయిర్ కట్ గురించి మనం మాట్లాడడం. అలా ఈసారి హెయిర్ కట్ అయినాక అది అపూర్వ ఊరికొచ్చిందంట. ఓకే నేను చేసుకుంటా హెయిర్ కట్ అన్నప్పుడు నవదీప్ అన్న వచ్చినట్టు, నవదీప్ వచ్చి ఏందంట, నేను కటింగ్ చేస్తాను, నేనే కటింగ్ చేస్తా, హెయిర్ కట్ అంటున్నావు కదా, నేను కటింగ్ చేస్తావు ఒకసారి, కటింగ్ చేస్తే తెలుస్తుంది నీకు అని అట్లా అంటే మీ సర్పూర్ ఊరికిందంటే. తర్వాత బాగి తుళ్ళూరి, ఐ థింక్ బాగి తుళ్ళూరి ఆవిడ పేరు. బాగి తుళ్ళూరి గారు హెయిర్ కట్ చేసుకున్నారంట. హెయిర్ కట్ చేసుకున్న తర్వాత నిజంగా వరస్ట్ అనిపించింది నాకు. ఎందుకు వరస్ట్ అనిపించిందంటే ఇక బాగి తుళ్ళూరి గారికి ఆల్రెడీ మ్యారీడ్ ఆవిడ. ఈసారి మ్యారీడ్ అయిన వాళ్ళని ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. మన బిగ్ బాస్కి ఎవరు వెళ్తారో మనకు తెలియదు కాబట్టి. అయితే బాగి తుళ్ళూరి గారిని ఏంది అదేమంటారు కామన్గా ఆవిడ హెయిర్ కట్ చెప్తుందంటే, హెయిర్ కట్ అంటే ఎంత అంటే అదే చిన్నగా కట్ చేసినట్టు, చిన్నగా చెవుల వరకు ఐ థింక్ నాకు తెలిసి. ఇంకా తర్వాత బిగ్ బాస్లో బేబీ కటింగ్ అలాంటివి కూడా చేస్తారేమో ఐ థింక్ నాకు తెలిసి. నిజంగా అంత హెయిర్ కట్స్ అవన్నీ చేసి ఏంట్రా బాబు, నిజంగా నాకైతే ఇంకా ఏంట్రా బాబు మీరు ఇంతగానం చేస్తున్నారు, హెయిర్ కట్స్ చేస్తున్నారు, వరస్ట్. నాకైతే చిచి అనిపించింది నిజంగా. ఇంత వరస్ట్ ఏంటి, ఇంత ఇంత టూ మచ్గా ఉంటారు ఏంది మీరు అని ఒక థాట్ అనిపించింది. అరే హెయిర్ కట్ ఏందిరా నాయన, ఒక అమ్మాయికి అలా హెయిర్ కట్ చేయడం అయితే నాకైతే వరస్ట్ అనిపించింది. హెయిర్ కట్ చేసుకున్నారంట మళ్ళీ ఆవిడ, నాకు తెలియదు. తర్వాత బిగ్ బాస్ పోకముందే లవ్ ట్రాక్స్ అనిపించింది నాకైతే నిజంగా. ఏంది లవ్ ట్రాక్స్ పెట్టుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి పోతారనే లవ్ ట్రాక్స్ పెట్టుకున్నారు. నాకైతే వరస్ట్ అనిపించింది నిజంగా. లవ్ ట్రాక్ ఎవరిదండి లవ్ ట్రాక్, బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్లు ఎవరికి ఉంటాయి. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ నిజంగా. నాకైతే చిచి ఏం మనుషులరా బాబు, మీరు మారారా మనుషులారా అనే ఒక థాట్ ఉంటుంది చూడండి, అలా అనిపించింది. ఎంత ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. ఏంట్రా బాబు మీరు ఇంత టూ మచ్గా చేస్తున్నారేంది అని ఒక థాట్ అనిపించింది చూడండి. అలా నిజంగా నాకైతే అలానే అనిపించింది. ఇంత టూ మచ్గా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారేంది మీరు, ఇంత మంచిగా ఉంటే ఏం పోతుంది, మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందా అని ఒక థాట్ అనిపించింది. అలా అనిపించింది. తర్వాత టాస్క్ 5 భరత్ హేమంత్కి ఇద్దరు కలిసి పెట్టారంట. ఏదో బురదలో గొడవ ఆడమని చెప్పారంట. బురదలో గొడవ అన్నప్పుడు భరత్కి ఆల్రెడీ 2 గ్రీన్స్ వచ్చాయి, హేమంత్కి 1 గ్రీన్ ఏదో వచ్చిందంట. అయినప్పుడు దాంట్లో నరకం చూపించారంట. నిజంగా చుక్కలు చూపించారంటే ఏదైనా టాస్క్ పెట్టవచ్చు కదా అని అంటే శ్రీముఖి అక్క ప్రౌడ్గా ఏమనంట, నువ్వే చెప్పాలా మాకు తెలియదా అన్నదంట. ఎందుకు అక్క అట్లా చేసినావు, నాకు అర్థమవుతలేదు శ్రీముఖి అక్క అని నిజంగా నాకు వరస్ట్ అనిపించింది. మీరు ఇంతగానం చేస్తే ఏంట్రా బాబు, ఇంత వరస్టా, ఇంత టూ మచా అనిపించింది నాకు. తర్వాత చుక్కలు చూపించారంట. నిజం చెప్తున్నాను, చుక్కలు పట్టపగలు చుక్కలు చూపించారంట. ఎందుకు అంత పట్టపగలు చుక్కలు చూపించడం వరకు ఏమవుతుంది, ఏమొస్తుంది మీకు అని నాకు థాట్ అనిపించింది.
మీకు ఎంతమందికి ఆ థాట్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఒక్కొక్కరు నిజంగా నరకం అంటే ఏంటో చూపించారంట వాళ్ళకు. నరకం అంటే ఏంటో చూపించారంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంత చుక్కలు చూపించింటారు వాళ్ళకు. ఎంత అరే ఏంట్రా బాబు ఆ! ఏంట్రా బాబు ఇంత టూ మచ్ ఘోరమైన నరకంగా మాట్లాడారంట. చుక్కలు చూపించారంట. అదైతే చాలా తప్పు అనిపించింది నాకు. అలా తర్వాత లాస్ట్ బట్ లీస్ట్ మన ఇంకొక గేమ్ పెట్టారంట. ఇవి 2 ఏదో చిప్స్ ఐ థింక్ ఏదో ఒకటి. తర్వాత అయితే అదేంటంటే అయితే ఆ చిప్స్ ఏదో అంట తెలవదు నాకు అంత ఐడియా లేదు. అయితే ఆ చిప్స్‌కి ఎగ్జిట్ అది పెట్టారంట. ఎగ్జిట్ అట్లా పెట్టినప్పుడు హ్మ్. ఎగ్జిట్ అది పెట్టారంటే ఎగ్జిట్ పెట్టినప్పుడు వాళ్ళేందంటే ఇప్పుడు తీసుకున్న అదృష్టం డైరెక్ట్ సేవ్ అవుతారు. ఎగ్జిట్ అయిన వాళ్ళు ఎగ్జిటే నువ్వు ఇంటికి పోవాల్సిందే అలా పెట్టారంట. అలా పెట్టినప్పుడు టూ మచ్ ఎగ్జిట్ అయిన వాళ్ళు ఎగ్జిట్, సేవ్ అయిన వాళ్ళు సేవ్ అయ్యారు. అదేంద్రా బాబు నిజంగా నాకైతే ఏంట్రా వరస్ట్ అనిపించింది. నిజంగా టూ మచ్ బ్యాడ్ అనిపించింది. హ్మ్. ఏంటి ఇంతగా ఇంత టూ మచ్ ఇంత వరస్ట్‌గా ఇంత ఆహ్, మరీ టూ మచ్ అయిన విచిత్రమైన, ఘోరమైన సిట్యుయేషన్స్ ఏమో ఐ థింక్ నాకనిపించింది. అరే! బానే ఉన్నారు కదా! బానే చేసిర్రు కదా! అని మీకు అనిపియొచ్చు. నేను కాదని నేను చెప్పను. కానీ అది బానే చేసిర్రని మీకు అనిపియొచ్చు. నాకైతే బానే చేసిర్రు అనిపియలేదు. కావాలనే చేసిర్రు. కావాలనే టార్చర్ పెట్టిర్రు వీళ్ళని. కావాలనే చుక్కలు చూపిచ్చిర్రు వీళ్ళకు అని ఒక థాట్ అయితే అనిపించింది. నిజంగా నాకు కావాలనే చుక్కలు చూపిచ్చారు వీళ్ళకు అని అనిపించింది. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. తర్వాత ఇంకా తెలవదు. వాళ్ళకే తెలవాలి. ఇంకా ఏం జరుగుతదో, ఏమైతదో మనకైతే తెలవదు. వాళ్ళకే తెలవాలి. తర్వాత ఒక్కొక్కరికి పట్టపగలు చుక్కలు చూపిచ్చిర్రనేది మనందరికి తెలిసిందే. పట్టపగలు చుక్కలు చూపిచ్చారు. పట్టపగలు అరే! ఇదేందిరా నాయనా ఇంతగానం చేయకపోతే బావుండే గదా! అని ఒక థాట్ ఉంటది చూడండి. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ కూడా జరిగాయి. ఎందుకురా బాబోయ్! ఇంత టూ మచ్‌గా మీరుంటరు. ఎందుకు ఇంత టూ మచ్‌గా మీరు ప్రవర్తిస్తున్నారు? ప్లీజ్ ఆ ప్రవర్తన ఆపేయండి. అని నాకనిపించింది. చాలామందిని కావాలని ఒక్కొక్కరు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ అదేమంటారు పెడుతున్నారు చూడు. నిజంగా టూ మచ్ బ్యాడ్ అనిపించింది. దేవుడా! ప్రోమో వచ్చింది. ప్రోమో గురించి మాట్లాడతా. ఈ అన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కొంచెం హెల్త్ సహకరిస్తే నేను వీడియోలు చేయడానికైతే వెనకాడను. నాకు కూడా వీడియోస్ చేయాలని చాలా చాలా కోరిక. కానీ నేను వీడియోస్ చేయడానికి వెనకాడను. టూ మచ్ బ్యాడ్ అనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది. వీళ్ళు ఇంటి దగ్గరుండి ఏం పీకుతున్నారో బాబోయ్! అని ఒక థాట్ అనిపిస్తుంది కానీ తప్పదు గదా! తప్పదు ఏం చేయలేము అని ఒక థాట్ ఉంటది. అలాంటి ఒక చిన్న థాట్‌తోనే నేను చేస్తున్నాను. హ్మ్. ఇంకా కొన్ని విషయాలు మీరు చెప్తారా? హ్మ్. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పడానికి ట్రై చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కొంతమందిని చూస్తుంటే కొంతమందినైతే మాట్లాడనీయలేరంట. మాట్లాడిచ్చే ఛాయిస్ కూడా ఇయ్యలేరంట. అంత టూ మచ్‌గా మాట్లాడారంట. అంత టూ మచ్‌గా చేశారంట. ప్లీజ్ అండి. ఎంత టూ మచ్ అంటే అంత టూ మచ్. అగ్ని పరీక్షలో వాళ్ళు గూడా ఒక స్టేజ్ నుంచి వచ్చారు. అరే! మనం గూడా అదే ప్లేస్ నుంచి వచ్చాం గదరా! ఎందుకు ఇంత టూ మచ్ అని ఒక్కసారి గూడా ఆలోచించలేరంట. నాకదైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా. అరే! కొంచెం ఆలోచిస్తే ఏం పోతది. అరే! మనలాంటోళ్ళు గూడా మనం గూడా ఈ ప్లేస్‌కి రావాలంటే ఎంత స్ట్రగుల్ పడ్డాము అని అనిపియొచ్చు గదా! కానీ ఆ విషయం ఎవరు ఆలోచిస్తలేరండి. నిజంగా టూ బ్యాడ్ అనిపించింది నాకు. ఆ విషయం ఎవరు ఆలోచించకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారేంటి అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేశారనుకుంటున్నా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఓకే. మీకు నచ్చినట్టు మీరుండండి. నాకు నచ్చినట్టు నేనుంటా అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నప్పుడు పాపం అరే! కొంచెం సపోర్ట్ చేయాలి. ఆడిషన్‌కి టైం ఇయ్యలేరా? టైం ఇయ్యనప్పుడు మీకు కరెక్ట్ టైం సరిపోలేనప్పుడు ఇంకా ఎక్స్‌చేంజ్ చేసుకోండి. ఇంకా 2, 3 రోజులు షూటింగ్ ఎక్కువ పెట్టుకోండి. మీరు అట్లాంటప్పుడు ఏంది ఉప్పల్ బాలుకి జరిగిన అన్యాయము నాకు ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఉప్పల్ బాలుకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడతా. బాలుని నిజంగా బాలు సెలబ్రిటీస్ నుంచి తీసుకోవాలి బాలుని. బాలు ఏదో ఆపర్చునిటీ వస్తలేదని బాలు ఇట్లా తీసుకుంటే బాలుకు సపోర్ట్ ఉప్పల్ బాలు అంటే కూడా తెలవదు నాకు అనే ఒక థాట్ అంట. అలాంటి కొన్ని మాటలు నాకైతే బాలు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. ఎంత కామెడీ ఎంత బావుంటది. ఓకే. క్రింజ్ ఉండొచ్చు లేదని నేను చెప్పను.
కానీ ఆ క్రింజ్‌ని కూడా మనం తప్పుగా మాట్లాడుకొని, అరే! అతను సంపాదించుకుంటుండు ఎలా నువ్వు అలాగా మనం పోయి అతనిలాగా ఉండలేం. అతనిలాగా అయితే ఉండలేం. అతను మనలాగా ఉండగలుగుతాడు కానీ మనం అతనిలాగా అయితే ఉండలేం గదా! మీకెంతమందికి అవును అతనిలాగా అయితే మనం ఉండలేము అని మీకెంతమందికి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తది ఫ్రెండ్స్. మనం బాలులాగా పోయి అయితే అస్సలు సారీ ఉప్పల్ బాలులాగా మారిపోయి మాత్రం మనం అస్సలు ఉండలేం. అలాంటి బాలుకి అన్యాయం చేశారేంటి వీళ్ళు, అలాంటి బాలుకి వీళ్ళు నరకం ఇలా చూపిచ్చి చాలా చాలా ఎమోషనల్ అయిపోయాడు బాలు అని కూడా చాలామంది అంటున్నారు. ఇదైతే చాలా తప్పు. మన అదే ఫ్లూటకి తెలుగు రాకపోయినా ఫ్లూటని తెలుగులోకి తీసుకున్నారు. అది ఎంతవరకు కరెక్టు? నాకైతే టూ మచ్ బ్యాడ్ అనిపించింది. మీకు ఎంతమందికి బ్యాడ్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతామని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పక్క పెట్టడానికి ట్రై చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.